హలో వ్యూవర్స్. ఇప్పుడు నేను సులువుగా, తొందరగా అయ్యే ప్రసాదం చక్కెర పొంగలని చూపిస్తున్నాను. ముందుగా దీనికి ఒక కప్పు బియ్యానికి ముప్పావు కప్పు పెసరపప్పుని తీసుకొని, పెసరపప్పుని ఎర్రగా వేయించుకొని, బియ్యం, పెసరపప్పు కలిపి కడిగి, 1కి 6 గ్లాసులు నీళ్లు పోసి ఉడికించుకోవాలి. కుక్కర్‌లో ఒక విజిలొచ్చాక ఒక 10 మినిట్స్ సిమ్‌లో పెట్టి ఉడికించుకుంటే బాగా ఉడుకుతుంది. అలా ఉడికిన దానిలో పంచదార ఒక కప్పు వేసుకొని కలిపితే కొంచెం గ్రేవీలాగా అవుతుంది. నీరులాగా జారి. అందులోకి ఒక 70 గ్రాముల నెయ్యి, అది వేడెక్కాక అందులో జీడిపప్పు, కిస్మిసు వేసుకొని వేగాక వేసి, ఆ పైన యాలకుల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని, తయారైన చక్కెర పొంగలిని అమ్మవారికి నైవేద్యం పెట్టి మనం తింటే అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా కానీ చాలా సులువుగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.